హలో అండి. నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కాకరకాయ కారం అండి. ఇది చేసుకున్నారంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మంచి కాకరకాయలు తీసుకొని కడిగేసి పైన పొట్టు తీసి నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలో పసుపు యాడ్ చేసుకొని మొత్తం అన్ని ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని ఆ ముక్కలన్నీ తీసి ప్యాన్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద చిన్న మంట మీద కొంచెంసేపు మగ్గనివ్వండి. అలా కొంచెం మగ్గిన తర్వాత అవి తీసి పక్కన పెట్టండి. ఆ పక్కన పెట్టినవి వేరే ప్లేట్లో తీసుకొని అవన్నీను చేతిలో ఎక్కకుండా ఒక క్లాత్లో వేసుకొని లేదా ఒక్కొక్కటి తీసుకొని చేతిలో వేసుకొని మంచిగా నీట్గా పిండేసేయండి. అలా పిండడం వల్ల ఎలాంటి చేదు అనేది మీకు అనిపించదు. కాకరకాయ అనగానే చేదు అని భయపడి చాలామంది తినరు. ఇలా ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మీరు వారం అయినా సరే ఇది తినడానికి ఇష్టపడతారు. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి. చూడండి, అలా స్టవ్ మీద పెట్టేసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్నవి తీసి సపరేట్ ప్లేట్లో వేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అలానే ఆ పీసెస్ మొత్తం కొంచెం చల్లారాక మొత్తం అన్నీ పిండేసేయండి. చేదు అనేది లేకోకుండా మీరు పిండేసేయండి. అలా పిండేసినవి తీసుకొని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇవి పక్కన పెట్టుకున్నాయి ఒక్కొక్కటి. ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ ఒకేసారి వేయకూడదండి, 2 బ్యాచెస్గా వేసుకోండి. అవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఈక్వల్గా వాటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినవి తీసి ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. దీనికి మెయిన్ కారం అండి. ఈ కారమే చాలా ఇంపార్టెంట్. కారంకి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మీకు ఇష్టమైతే కొన్ని పుట్నాలు కూడా వేసుకోవచ్చండి. అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి. అది నేను ఎలా చేసుకోవాలో నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా మిక్సీలో వేసుకొని మీరు మిక్సీ చేసుకొని ఈ విధంగా కారం రెడీ చేసుకోండి. చూడండి కారం ఎంత బాగుందో. మీకు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఇందాక మనము ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో ఈ కారం చేసి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ప్యాన్లో వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న కారం కూడా తీసివేయండి. చూడండి 100 రూపాయలు ఎంత బాగుందో. మీరు ఇలా పెట్టుకొని బయటైనా సరేనండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా?